130వ అధ్యాయం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కృప దొరుకును అని చెప్పండి అందరూ. కృప కృప గట్టిగా, కృప దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ, చెప్పాలి, సంపూర్ణమైన విమోచన కలదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటల్లో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట మీకు తెలియజేస్తున్నాను. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా దగ్గర కృప 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 దొరుకును. చాలామందికి ఒక విషయం అర్థం కాదు. మీరు లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళండి, లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? బిడ్డ, ఈ బంగారం దాచిపెట్టుకో, వచ్చే సంవత్సరం కల్లా నేను ఉండను. ఏముంటుంది, ఏమని చెబుతారు? వచ్చి ఎప్పుడు మరణం వచ్చి మీద పడుద్దో, ఏ సమయాన్ని ఏం జరుగుద్దో, మేము చచ్చిపోతానేమో, లేకపోతే ఏదన్నా కరోనా వస్తుందేమో. వీళ్ళే కరోనా రమ్మని చెప్పేది. రా కరోనా రా అని చెబుతూ ఉంటారు అనమాట. వీళ్ళే రోగాలకు రమ్మని చెప్పేది. నాకు యాక్సిడెంట్ అయిద్దేమో, నాకు ప్రమాదం జరుగుద్దేమో, నాకు నష్టం జరుగుద్దేమో, నాకు కీడు జరుగుద్దేమో, నాకు అపాయం జరుగుద్దేమో, ఈ బంగారం దాచిపెట్టుకో, ఈ వెండి దాచిపెట్టుకో. దేవుడి దగ్గర ఏం దొరుకుద్దంట? దేవుడి దగ్గర యెహోవా యొద్ద కృప దొరుకును. కృప దొరికినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 100 సంవత్సరాలు బ్రతికదావు గాక. నేనైతే నా లైఫ్ టైంని 100 ఫిక్స్ చేసుకున్నానండి. మీరు ఎంత ఫిక్స్ చేసుకుంటారో నాకు తెలియదు. 100 అనండి అందరూ. 100. పోయినసారి అనిల్ అన్న వచ్చినప్పుడు ఎంత చెప్పిండు మనకి? నేను 100 అంటే నన్ను తిట్టి 150 సంవత్సరాలు పెట్టుకో అన్నాడు. అవునా కదా? విన్నారా లేదా? ఆ వీడియో ఎప్పటికీ ఉంది నా దగ్గర. ఆయన అంత దూరంలో చివరిలో ఉండి చెప్పాడు, 100 కాదు, 150 సంవత్సరాలు గురిగా పెట్టుకొని బతకాలి మనం. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు బ్రతికే అంత కృప దేవుడు మనకి కలగజేయునుగాక. నువ్వు అక్కడ అంటున్నాడు కృప. యెహోవా యొద్ద ఏం దొరుకుద్దంట? కృప దొరుకుద్ది. కృప దొరుకుద్ది. యెహోవా దగ్గర ఏం దొరుకుద్దంట? కృప దొరుకుద్ది. ఒక రోజున ఒక మంచి దైవికమైన విశ్వాసి ఒకరోజు బాగా ఇంటి ఎదురుగా సిలువ ఉందంట. సిలువ ఉంటే చెప్పండి గట్టిగా, ఏముంది? సిలువ ఎండకిండి వానకి దడిసి బాగా ఏమైపోతుందంటే దాన్ని ఏమంటారమ్మా, రంగు పోవటాన్ని పాలిపోతుంటే ఆ వ్యక్తి అనుకున్నాడు, లేదు దేవుని యొక్క ఆయుధం, దేవుని యొక్క సింబల్ అయినటువంటి దీనిని ఇక్కడ ఉంచకూడదు, లోపల పెట్టుకుందాం అనుకున్నాడంట. ఇంట్లోపల పెట్టుకుందామని అంటేనేమో అదేమో 9-10 అడుగులు ఉందంట. ఎంత ఉందమ్మా? 9-10 అడుగులు దాకా ఉందంట. ఇదేమో పట్టకపోతుంటే సిలువను లోపలికి తీసుకుపోదామంటే గోడలు అడ్డం వస్తున్నాయి. చెప్పండి, ఏం అడ్డం వస్తున్నాయి? గోడలు అడ్డం వస్తున్నాయి. ఆయన అనుకున్నాడు, ఏది ఏమైనా సరే బయట మాత్రం ఉండకూడదు. ఈ బయట కుక్కలు, ఈ పందులు ఇవన్నీ వచ్చి అక్కడ టాయిలెట్ పోసి అపవిత్రపరుస్తున్నాయి. లేదు దేవుని యొక్క సింబల్ అయినటువంటి దీనిని లోపల పెట్టి ఆరాధన చేసుకోవాలి, అది లోపల ఉంటేనే నాకు ఆశీర్వాదం అని చెప్పి ఏం చేశాడు? గోడలు పగలగొట్టి, చెప్పండి ఏం చేశాడట? గోడలు పగలగొట్టి శిలువను లోపలికి తీసుకెళ్ళి ఆ యొక్క హాల్ ఉంటుంది కదా, హాలు మధ్యలో ప్రతిష్ఠించాడంట. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. దేవుడి కోసం ఎలాంటి గోడలైనా మనం పగలగొట్టాలి. కొంతమందికి కుల గోడలు అడ్డం వస్తాయి. కులం అనేది చెప్పండి, కులం. అయ్యా చర్చికి రాయా అంటే మేము రెడ్డీస్ అండి, మేము రాలేమండి. అబ్బా, నువ్వు రెడ్డి అయితే పరలోకం, నువ్వు రాకపోతే పిరికివారు పరలోక రాజ్యానికి పోతారా? మేము చౌదరీస్ అండి, మేము రాలేమండి. మేము గౌడ్స్ అండి, మేము రాలేమండి. మేము పలానా హయ్యర్ క్యాస్ట్ అండి, మేము బ్రాహ్మిన్స్ అండి, మేము రాలేమండి అంటే నిన్ను అడ్డుకుంటున్న ఆ గోడను బద్దలు చేయనంతసేపు, ఆ బద్దలు కొట్టనంతసేపు నిజమైన దేవుడు నీ యొక్క గృహంలోకి రాడు. అది బయట మాత్రమే ఉంటుంది. నిజమైన దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే అనేకమైన అడ్డమొస్తున్న గోడలు పగలగొట్టెదముగాక.
దేవుణ్ణి లోపలికి తీసుకొని వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి గోడలు అడ్డం వస్తాయి. ఆ గోడలు మనం ఏం చేయాలో తెలుసా? పగలగొట్టాలి. ఆత్మీయత అనండి అందరు గట్టిగా. ఆత్మీయత గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఆత్మీయత అంటే ఏందో తెలుసా? ఎప్పుడైనా మీరు ఏ స్థితిలో ఉన్నా సరే నాకు ఫోన్లు చేస్తారు, అన్నా మా ఇంట్లో గృహకుడు, అలా జగ మా ఇంట్లో గృహకుడికి పెట్టుకోవాలన్నా అని అడుగుతూ ఉంటారు. గృహకుడికి పెట్టుకోవాలంటే అన్నా మరి పరిస్థితి బాగాలేదన్నా అంటే, అమ్మ నువ్వు ఏవేవి నీకు ఎంత స్తోమత ఉంటే అంత పెట్టుకో. నువ్వు టీ ఇచ్చినా తాగుతా, మంచినీళ్ళు ఇచ్చినా తాగుతా, నువ్వు చికెన్ పెట్టినా తింటా, నువ్వు బిర్యానీ పెట్టినా తింటా, నువ్వు ఏది పెట్టినా తీసుకుంటా, నువ్వు బట్టలు పెట్టినా తీసుకుంటా. కానీ విషయం ఏంటో తెలుసా? నీ స్థితి గురించి నాకు సంబంధం లేదు. నేను నీ ఇంటికైతే ప్రార్థనకు వస్తున్నాను. నీ కులంకి నాకు సంబంధం లేదు, నీ గోత్రానికి నాకు సంబంధం లేదు, నీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితికి నాకు సంబంధం లేదు. నేను నీ ఇంటికి వస్తున్నాను అంతే. ఆమేన్. దానిని ఏమంటారు తెలుసా? ఆత్మీయత. నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళావనుకో, నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది, నువ్వు ఎవరమ్మాయివి, నీకెంత డబ్బు, నీకు ఏ ఉద్యోగం ఉంది, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ జిల్లా నుంచి వచ్చావు, ఇక్కడే సగం మనసు ఇరిగిపోద్ది. పీట వేయండి, స్టూల్ వేయండి, కుర్చీ వేయండి. కుర్చీలు ఇప్పుడు వేస్తున్నారు, అది వరకు నిలబడి చేతులు కట్టుకొని నిలబడాలి. ఎవరమ్మాయివి, ఎందుకు వచ్చినావు మా ఇంటికి, ఏంటి నీకు సంబంధం, మా అమ్మాయికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఇవన్నీ అడ్డుబండలే. ఇవన్నిటినీ నరికివేసిన శక్తిమంతుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు ప్రభు. నువ్వు ఇక్కడికి మందిరంలోకి వచ్చినావు అనుకో, నువ్వు ఏ క్యాస్ట్ నిన్ను అడగం, నీకు ఎంత ఆస్తి ఉందో నిన్ను అడగం, నువ్వు ఎవరి బిడ్డవో నిన్ను అడగం, నీకు ఏమున్నా లేకపోయినా నిన్ను చెల్లెలు అంటనే ఉంటాం, నిన్ను ప్రతిసారి పలకరిస్తూనే ఉంటాం, నీకు అనేక విషయాలు చెబుతూనే ఉంటాం, నిన్ను ఆదరిస్తూనే ఉంటాం, నిన్ను బలపరుస్తూనే ఉంటాం. లక్షాధికారులు కోటీశ్వరులు కూడా వస్తారు మన చర్చికి. వాళ్ళు వచ్చి కూడా కిందే కూర్చుంటారు. వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. వాళ్ళమ్మ మా చర్చికి ఇన్ని లక్షలు ఇచ్చిండని చెప్పి ఆయన తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. ఆయన కూడా ఇక్కడే కూర్చుంటాడు. దానిని ఏమంటారు తెలుసా? ఆత్మీయత అంటారు. చెప్పండి, దాన్ని ఏమంటారు? ఆత్మీయత అంటారు. ఓ పాస్టర్ గారు అంట, ఒక అక్కోళ్ళు ఇంటికి పోయిండంట, కారు వేసుకొని వస్తున్నానంట. వస్తున్నానంటే హింట్ అన్నమాట, నేను కారు వేసుకొని వస్తున్నాను, పెట్రోల్కి డబ్బులు ఇవ్వని అర్థం ఆడ. అంటే ఆడికి పోయిన తర్వాత అంట ఆమె కనుక పెట్రోల్కి డబ్బులు ఇక పరిస్థితి బాగాలేక ఒక 100 రూపాయలు చెప్పితే ఆయన బయటకు వచ్చంట సగం ఊరు చెబుతాడంట, పాస్టర్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చింది, నేను పోతే 2000 ఇస్తుంది అనుకున్నాను. ఆ అక్కే చెబుతుంది, ఆమె చెప్పకపోతే నాకు తెలియదు కదమ్మా, నేను 2-3 వేలు ఇస్తుంది అనుకున్నాను, నేను ఆడికి పోయాలకు ఆమె నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఇది ఆత్మీయ. ఇది మీకు నేర్పేదను కాక, ఇది ఆత్మీయత బ్రదర్. అంటే కారు వేసుకొని వస్తే ఒక రేటు, బైక్ మీద వస్తే ఒక రేటు, సైకిల్ మీద వస్తే ఒక రేటు. ఈ రేట్లు మీకు ఎప్పుడైనా కలిసినాయా, కనపడ్డాయా? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మనుషులు ఆత్మీయతను అమ్ముకుంటున్నారు. దేన్ని చేస్తున్నారు? ఆత్మీయతను అమ్ముకుంటున్నారు. మొన్న 100 రోజులు ఉపవాసం ఉంటే పాస్టర్ గారు అంటున్నాడంట, ఒక వేరే పాస్టర్, అన్న తేజోమయ అన్న 100 రోజులు ఉపవాసం ఉన్నాడంటే, 100 రోజులు ఉంటారా బ్రదర్ అంటే సర్పం ఏం చెప్పింది? హవ్వకేం చెప్పింది సర్పం? ఆ పండు తినిన దినమున నువ్వు దేవదూతలాగా మారుతా అంటే డౌట్. అంటే పక్కనోడికి ఏం చెబుతుంది అంటే 100 రోజులు ఉండలేరు బ్రదర్, అది అసాధ్యము, ఆయన మీకు అబద్ధం చెబుతున్నాడు అంటున్నాడు. రే నా యొక్క ముఖాన్ని చూడరా నాయన, నా హైటు, వెయిట్, నా బరువు చూడండి. మా ఇంట్లో బద్ద శత్రువు ఎవరు ఉన్నారంటే మా భార్య. ఆమె ఇంత చిన్న తప్పు చెప్పినా ఎట్ట తిట్టుద్దో తెలుసా? కరెక్ట్గా 6 గంటల నుంచి 6 గంటల దాకా ఆమెను అడగండి, 6 గంటలకే నాకు అడిగి ఫుడ్ వస్తుంది. నేను 4 గంటలకు అమ్మ ఎవరు చూడట్లేదు ఫుడ్ పంపి అంటే ఫస్ట్ తిట్టేది ఎవరు తెలుసా? చెప్పు, మా భార్యే. అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాం. నేను తప్పు చేసినా అక్కడ తప్పు జరగటానికి ఆస్కారం లేదు. ఒకవేళ నేను తప్పు చేయడానికి ప్రయత్నం చేసినా చెల్లెలు ఊరుకోదు. చెల్లెలు ఊరుకున్నా 2 కూతుర్లు కొడుకు ఊరుకోడు. అంటారు తెలుసా, డాడీ నువ్వు బయట ఒకలాగా లోపల ఒకలాగా వాళ్ళ 5 ఆత్మల కోసమైనా నేను ఎలా ఉంటున్నా తెలుసా? చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఆమేన్. ఎందుకో తెలుసా? వాళ్ళ కోసం, మీకోసం కాదు. నేను ఒకసారి నియమం పెట్టుకున్నా అంటే ఆ నియమంలో ఖచ్చితంగా నిలబడదని కాదు. నాకు చేత కాలేదనుకో, మనకు అంత భక్తి వల్ల కాదయ్యా అని చెబుతూ చేతులు ఎత్తేస్తాం. కానీ సాధ్యమైందనుకో దాన్ని మాత్రం తప్పేదే లేదు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటిది మనం తెలుసుకుంది? కృప. నాకు కృప ఇస్తాడు దేవుడు. నా పిల్లలు ఆయుష్తో నింపబడతారు. నా బిడ్డలు దీవించబడతారు. నాకు మంచి సంతానం అందుతుంది. ఇవే పలుకుతూ ఉండాలి. నాకు వివాహమైన దినాల్లో నేను చెప్తా ఉండేవాడిని. ఈ ఇంటి దగ్గర చాలామందికి చెబుతూ ఉండేవాడిని. ఏమని చెప్పేవాడినంటే, నాకు నా దేవుడు కుమారుణ్ణి ఇస్తాడు, నా దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పేవాడిని. అప్పుడు చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. లాస్ట్కి వచ్చేళ్ళకి ఏమైపోయింది? సంతానాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు బైక్ ఇస్తాడని చెప్పేవాడిని. బైక్ మీద తిరుగుతున్నప్పుడు కారు ఇస్తాడని చెప్పేవాడిని. కారు మీద తిరుగుతున్నప్పుడు హెలికాప్టర్ ఇస్తాడని చెప్తున్నాను. ఒక్క మందిరం కడుతున్నప్పుడు 1000 మందిరాలు కట్టిస్తాడని చెబుతున్నాను. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అసలు మందిరం వేయలేనప్పుడు ఏం చేసినా తెలుసా? మందిరము కట్టిస్తాడు కట్టిస్తాడని చెప్పిన. కట్టిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నా? ఒకటోది చిగురింపజేస్తాడు. రెండోది పాతాళము తప్పిస్తాడు. మూడోది రక్షణ కల్పిస్తాడు. నాలుగోది కృప కల్పిస్తాడు. కృపను అనుగ్రహిస్తాడు. అది కృప కలిగిస్తాడనే నిరీక్షణ మనకి కలిగి ఉండేదము గాక. చాలామంది ఉంటారు, ఇక నా పిల్లలకి గృహం రాదేమో, నా పిల్లలకి సంతానం అందదేమో, ఇక మేము ఎదగవేమో, మేము మంచి గృహంలోకి వెళ్ళలేమేమో, మాకు మంచి ఉద్యోగాలు రావేమో, మేము ఉన్నత స్థితికి ఎదగలేమేమో. దానిని ఏమంటారంటే నిరాశ నిస్పృహ అంటారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సమాధి చేసి మనం నిరీక్షణ నేర్చుకునేదాము గాక. ఏం నేర్చుకోవాలి? నిరీక్షణ నేర్చుకోవాలి. 5వ విషయం చదువుకుందాం.